ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఒక బృందం, అందులో కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లా సంబంధించినటువంటి నాయకులు, మా ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కొమరే గారు, జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ దినేష్ కుల్కచల్ల గారు, మీనం రాజు గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, మరి వారితో పాటు మా ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా, లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, వారు అక్కడి నుంచి పోటీ చేశారు బాన్స్వాడ నుంచి, మరి వారి జిల్లా ఇన్ఛార్జీలు కాంతారావు గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు అందరూ కూడా కలవడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితము బాన్స్వాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే దానికి అభ్యంతరం చెప్పినటువంటి కొంతమంది ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేసి అవమానపరిచి అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రోజు అక్కడ కొంతమంది ఎంఐఎం చెందిన యువకులు ఆ ఒక సంఘటనకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, కొన్ని సంస్థలు, హిందూ సంస్థలు బంద్కు పిలుపునిస్తే ఈ బంద్ పిలుపులో చాలామంది హిందూ ఒక యువకుల్ని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. మరి అదే ఒక ఘటన సమయంలోనే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి ఒక మీద అక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రులు వారు ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, దాంట్లో కూడా మన మజ్లిస్ సహకారంతో ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి ప్రయత్నం చేస్తే సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిన్నగాక మొన్న నిజామాబాద్లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే ఆమె మీద దాడి చేసి ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి అక్కడ కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఇవాళ నిన్న కూడా కొన్ని పోలీసులు ఇళ్లలోకి వచ్చి మా కార్యకర్తల్ని పట్టుకోబోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేశారు. ఉత్తర తెలంగాణ మొత్తంలో మజ్లిస్ ఒక అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ధైర్యంతో మేము ఏది చేసినా చలుబాటు అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మజ్లిస్ పార్టీ వారి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అత్యాచారాలు, అన్యాయం చేస్తున్నటువంటి యొక్క దాడులు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. మరి పోలీసులు కూడా ఈరోజు ఒక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కనుచూపులతో, చెప్పుల ఛాయతో నడుస్తున్నటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఎవరి మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నామకే వాస్తే 2-3 అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. కానీ దెబ్బతిన్నది మేము. అక్కడ మా మీదనే దాడులు అయినాయి, అయినా కూడా కేసులు మాత్రం మా మీదనే పెడతా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో నిలబడిందంటే దానికి కేవలం రేవంత్ రెడ్డి సర్కార్, ఈ ప్రభుత్వం మైనారిటీలకు బుజ్జగించేటటువంటి విధానాలు, వారు ఇచ్చిన వ్యాఖ్యలు ఏదైతే చేశారో జూబ్లీ హిల్స్లో దాని యొక్క కొనసాగింపుగానే ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రాయన్గుట్ట బార్కాసులో అక్కడ గుడిపైన దాడి, సఫిల్గూడ గుడిపైన దాడి,
ముత్యాలమ్మ గుడిపైన దాడి, జూబ్లీ హిల్స్ గుడిపైన దాడి, కీసరలో హనుమాన్ టెంపుల్ పైన దాడి, ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి? దీని వెనక ఎవరున్నారు? ఎందుకు ఈ యొక్క సంఘటనలు తెలంగాణ జరుగుతూ ఉన్నాయి? దీనికి ఏదైతే బలపరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? దీన్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎంత దూరం పోయినంటే 16వ తారీఖు బడ్జెట్ సెషన్ మొదలుపెట్టి బడ్జెట్ అంటే 20వ తారీఖు ప్రజెంట్ చేస్తాడు రంజాన్ నాడు. ఆ రంజాన్ మరి రేవంత్ రెడ్డి గారు చాలా పుణ్యస్థితి ఉన్నట్టుంది. అంత అపీస్మెంట్ చేయాలా, అంత భుజంగించాలా? కాబట్టి మేము డీజీపీ గారిని కలిసినాము, డీజీపీ గారికి ఇవన్నీ కూడా వివరణ చేసినాము. హిందూ ఒక యువకుల మీద తప్పుడు కేసు పెట్టి కూడా అన్ని ఎత్తేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఘర్షణలకు కారణమయ్యారో వారిపైన యాక్షన్ తీసుకోవాలి. ఒక లేడీ అడ్వకేట్ చూడకుండా కూడా రుద్రారంలో వారి మీద అటాక్ చేశారు. ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. శాంతి భద్రతలు మీ చేతిలో ఉన్నాయి. లా మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్ కూడా మీరే. మీ హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి శాంతి భద్రతలు ఈరోజు క్షేమంగా లేదు. తెలంగాణ ప్రజలు క్షేమంగా లేరు. ఉత్తర తెలంగాణలో హిందువులు క్షేమంగా లేరు. హైదరాబాద్లో గుళ్ళకు రక్షణ లేవు. కాబట్టి వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని అడిగాము. డీజీపీ గారు తప్పకుండా దీనిపైన విచారణ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా మెమోరాండం కాపీ కూడా మీకు పంపిస్తాం. థ్యాంక్ యూ. దినేష్